భక్తులకు కూడా కష్టాలు వస్తాయి. చెప్పండి ఏమన్నాను? ఈ మధ్య ప్రపంచవ్యాప్తంగా ఏం చెప్తున్నారు తెలుసా? నువ్వు ప్రార్థన చేసుకో, తెల్లారేసరికి అబ్రామ్ అయిపోతావు, ఎల్లుండికేమో ఇస్సాక్ అయిపోతావు, అవతల ఎల్లుండికేమో యాకోబు అయిపోతావు, ఇంకా కొన్ని రోజులు కనిపెడితే నువ్వు అసలు యోబును మించిన షేక్ అయిపోతావు అని చెబుతూ ఉన్నారు. వాక్యపు అనుభవం, వాక్యపు గ్రహింపు, ప్రత్యక్షతలు, దర్శనాలు లేని అనేక మంది, దర్శనము లేని సేవకులు తప్పుడు బోధలు, తప్పుడు తర్జుమాలు చేస్తూ ఉన్నారు. గమనించండి, బైబిల్లో అనేకమైన సాదృశ్యాలు ఉన్నాయి. నిజమైన భక్తులకు శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. అనేకమైన ఆర్థికమైన ఇబ్బందులకు, ఆటుపాట్లకు, అనేకమైన కష్టాలకు వారు లోనవుతారు అన్న సంగతి బైబిల్ మనకు అనేకమైన సాదృశ్యాలు తెలియజేస్తూ ఉంది.